శ్రీ స్వామి లీలలు. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వాముల వారు తెలుగు రాయపురం పరిసర గ్రామాదుల పర్యటనలో పాత కాగితాలు తాళ్ళు సేకరించుచుండేటివారు. ఇవ్విధముగా లభ్యపడిన సామగ్రిని సృష్టికర్త గురుదేవులు పెన్నా నదిలో పారుతున్న నీటిపైన పెట్టి అగ్నిని రగిలించెడివారు. ఆ రోజులలో గురుదేవులు కోటి తీర్థము దేవస్థానము ఆ పరిసరములందు సంచరించుచుండేటివారు. గురుదేవులు సాధారణముగా గృహస్థుల ఇండ్లలో నుండక దేవస్థానములందునూ తిప్పలపైననూ ఉంటూ ఉండేవారు. 1963వ సంవత్సరములో గురుదేవులు రాచపాలెంలో ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో శ్రీ స్వామివారి భుజముపై యాసిడ్ పోసినారు. భుజము కాలినది. భక్తులు స్వామివారు వలదన్నను భక్తులు బలవంతముగా కలువాయి ఆసుపత్రికి తీసుకొనిపోయి డాక్టర్ సత్తార్ సాహెబ్ గారికి చూపించినారు. డాక్టర్ గారు శ్రీ స్వామివారికి మత్తుమందు ఇవ్వబోగా, అయ్యా అక్కర్లేదు, నీ పని నీవు చేసుకో అని భుజమును డాక్టర్ గారికి అప్పగించినారు. డాక్టర్ గారు భుజమునందు కాలిన భాగమును తొలగించి మందువేసి కట్టినారు. అంతవరకు దేహధ్యాస లేనటులా భగవానుల వారు నిశ్చింతగా ఉండిపోయి, అయ్యా నీ పని అయిపోయిందా అన్నారు. మానవ మాతృలెవ్వరూ మత్తులేనిదే ఆపరేషను చేసుకోలేరు. దేహమునకు ఆత్మకును సంబంధము లేదని ప్రపంచమునకు కానుపింపచేసి నిరూపించిన మన గురుదేవులు సాక్షాత్తు దైవస్వరూపులే. కృతజ్ఞతయు హింసయు ప్రతిఫలమై కానవచ్చినను ప్రేమాస్పదులైన గురుదేవులు ప్రశాంత చిత్తులై కానవచ్చినారు. ఎవ్వరైనా హాని కలిగించినప్పుడు క్షమించాలి అంటుంది మహాభారతం. గురుదేవుల ఆశ్రిత పరివారము దుశ్చర్యకు పాల్పడిన వారిని దూషించగా శ్రీవారు వారిని క్షమించినారు. క్షమాగుణము వలననే మానవజాతి మనుగడ సాగించుచున్నది. క్షమించడం పవిత్రత. క్షమ వల్లనే విశ్వం సుసంఘటితమై ఉంది. క్షమ బలవంతుల బలం. క్షమ త్యాగం. క్షమ మనశ్శాంతి. క్షమ సాధు స్వభావం. ఎల్లప్పుడూ శాశ్వత సత్యానంద నిమగ్న హృదయుడై వెలసిల్లు గురుదేవులకు ఈ లోకములోని నిందాస్తవములు అంటవు. ఈ దేహము అస్థిరమైనది. దీనిని గూర్చి ఆవేదన పడవలసిన అగత్యము లేదను ఆత్మజ్ఞానము శిష్యకోటికి ప్రబోధించినారు. గురుదేవులు తెలుగు రాయపురమున శ్రీ వెన్నెలగంటి రమణయ్య గారింటికి పోవుట తటస్థించినది. వారు శ్రీ స్వామివారితో, స్వామి, మేము మామిడి చెట్లు వేయుటకు ప్రయత్నించుచున్నాము, అందు గురించి తమ అభిప్రాయమును సెలవిమ్మని వేడుకొన్నారు. శ్రీవారు, రమణయ్య, నీవు ఆ చెట్ల ఫలితము అనుభవించలేవు కదా, వృధా కదా అన్నారు. కానీ వారు తమ ప్రయత్నమును మానక మామిడి చెట్లు వేసినారు. మహాత్ముల ఆదేశములను ఆచరించని వారికి సత్ఫలితములు కానరావు కదా. సరిగా 1 సంవత్సరానికి చెట్లు పూర్తిగా నశించిపోయినవి. ఇట్టి సంఘటనలు కోకొల్లలు. ఆ రోజులలో శారీరక మానసిక ఆర్థిక సమస్యలను తన్నాశ్రయించిన వారు విన్నవించుకోగా శ్రీ స్వామివారు తంబుర మీటుచూ దివ్య ఆశీస్సులతో సృష్టి చీటీని వ్రాయించి అనుగ్రహించుచూ ఉండేడివారు. దేవస్థానములందు నూనె వత్తులు కర్పూరము వెలిగించుమని, అందు నిద్రలు చేయుమని తిరువళ్ళూరు వీరరాఘవస్వామి, ఆంజనేయస్వామి పలు దేవతల నామములను ఉచ్చరించుచు వారు బాగుచేస్తారనుచు ప్రవచించుచూ ఉండేడివారు. భక్తులు దక్షిణగా 1 లేక 2 రూపాయలు ఇవ్వబోగా శ్రీ స్వామివారు వాటిని అంటక చాప అడుగున పెట్టుమని చూపించెడివారు. కొంతమంది దక్షిణ సమర్పించబోగా, అబ్బో, ఈ డబ్బు తాకగూడదే అంటూ స్వీకరించెడివారు కాదు. ఆనాడే ఆ డబ్బును శేషము లేకుండా శిష్యులకు ఆశ్రితులకు పంచివేయుచుండెడివారు. గురుస్మరణ కార్యసిద్ధి. గురు భగవానులు
గొలగమూడి ఆశ్రమంలో శిష్య సమేతులై ఉన్న కాలములో గుండమునకు వలయు కట్టెలను శిష్య పరివారము చుట్టుపక్కల అరణ్య ప్రాంతముల నుండి తెచ్చుచుండెడివారు. గురు భగవానులు లోక సంరక్షణార్థమై నిర్వహించు యజ్ఞమునకు వారి వారి శక్త్యానుసారముగా అడవులలో బొంతలు చెట్లు కొట్టి పడద్రోసి వాటిని బండ్లపై గాని వీలైనచో భుజస్కంధములపై గాని మోసుకొని వచ్చి యజ్ఞకార్యము నిర్విఘ్నముగా జరుపుటకు తోడ్పడుచుండెడివారు. ఈ విధముగా జరుగుచున్న రోజులలో ఒకనాడు శిష్యుడు కల్లూరు సుబ్బరామిరెడ్డి గారు ముగ్గురిని కలుపుకొని అడవికి పోయి ఒక లావుపాటి మ్రానును నరికి కింద పడదోసినారు. కింద పడిన మ్రానును బండి అడుగు భాగమునకు కట్టి ఆశ్రమమునకు తీసుకొని పోవు ప్రయత్నములో నలుగురు తమ శక్తి సామర్థ్యములనన్నింటినీ వినియోగించి విఫలురై నిస్సహాయులై దిక్కుతోచక స్తబ్దులై నిలిచిపోయినారు. ఆ సమయములో వారల మదిలో గురుదేవులు మెదలినారు. వారందరూ ముక్తకంఠంతో గురునామమును బిగ్గరగా ఉచ్చరించుచు భూమిపై పడి ఉన్న మ్రానును ఎత్తుటకు ప్రయత్నించినారు. అప్పటి వరకు కదలనని భూదేవిని వాటేసుకొని మొరాయించుకొన్న ఆ వృక్షరాజము అతి సులభంగా సునాయాసంగా వారల హస్తములందు ఇమిడి బండి అడుగు భాగమునకు చేరి త్రాళ్లతో బంధింపించుకొని ఆశ్రమమునకు చేరి గురుస్వామి పాదముల చెంత వ్రాలిపోయినది. కలౌ నామ సంకీర్తనం. కలియుగవాసులకు భగవతానామ సంకీర్తనమే కొండంత అండ. గురుస్మరణము ఫలప్రదాయకము. గురు భగవానుని ముంగిట జన్మరాహిత్యము. ఒకనాడు గురుదేవులు తన సేవకులచే సేవలందుకొని ఉదయము 10 గంటల సమయమున పవ్వళించి పరిసర ప్రాంతములను తిలకించుచూ ఉండినారు. సృష్టికర్త పిలుపు మేరకు వచ్చినట్లుగా ఒక అతి భయంకరమైన పెనుకట్టెడ పాము నేరుగా త్రినేత్రధారి గురుదేవుల పడక సమీపమునకు ప్రాకుతూ వచ్చి నిలిచిపోయినది. గురుస్వామి ఏమియూ తెలియని పసిబాలుని చందమున ఆ విషజంతువును తిలకించుచూ ఉండినారు. ఆ సర్పము కూడా భగవానుని వైపు దృష్టిని సారించి కదలక మెదలక నిలిచిపోయినది. శిష్యులు శ్రీ గురవయ్య గారు చిన్న కర్రతో ఆ సర్పమును వెనుకకు నెడుతూ ఉంటే వెనుకకు జరిగినట్లే జరిగి మరల తాను ఎచ్చటి నుండి వెనుతిరిగినదో అచ్చటికే చేరుకుంటూ ఉండసాగినది. ఈ వింత దృశ్యము రోడ్డుపై ముచ్చటలాడుకొనుచున్న గొలగమూడి గ్రామస్తుల కంట పడినది. వారిలో నెల్లూరు రమణయ్య అను యువకుడు వచ్చి చిన్న కర్ర తీసుకుని సర్పము తలపై ఒక దెబ్బ తట్టగానే భగవానుని ఎదుట అసువులను కోల్పోయినది. సాక్షాత్తు శ్రీమన్నారాయణునిలో ఐక్యమైపోయిన ఆ జీవాత్మ అదృష్టము ఏమని వర్ణింపగలము? ఇక ఆ జీవికి పునర్జన్మ లేదని గ్రహింపగలుగుచున్నాము. జపములు తపములు నిష్కామకర్మలు చేయుట సాయుధ్యమును పొందుటకే గాని వేరొకందులకు కాదు కదా. మన వేదములు పురాణములు భగవత్ సాన్నిధ్యమునందు అసువులు విడిచిన జీవులు పరమాత్మతో విలీనమగునని వక్కాణించుచున్నవి. ఈ జీవి పురాకృత కర్మఫలముగా పరబ్రహ్మములో ఐక్యమై జన్మరాహిత్యమును పొందినది. రూబీ కుక్క గురుదేవుల సాన్నిధ్యంలో కైవల్యమును పొందుట. గురుదేవులు తలుపూరు శ్రీ నారాయణదాసుగారి ఆశ్రమమునందు విడిది చేసియున్నారని తెలుసుకుని నెల్లూరు నుండి మధ్యాహ్నం 1:30 గంటలకు పాదరేణువు శ్రీ వెంపరాల వెంకటేశ్వర్లు గారు వారి సతీమణి అనసూయమ్మగార్లతో జబ్బుగానున్న వారి సాకుడు కుక్క రూబీని తీసుకొని పాదరేణువు ప్రయాణమైనాడు. మధ్యాహ్నం 3:45 తలుపూరు చేరినాము. మధ్యలో 2 సార్లు రూబీ కుక్కకు నీళ్లు కూడా తాగించినాము. ఆశ్రమమునకు చేరి కారు దిగి రూబీ కుక్క వంక చూస్తుము కదా, అది మెడ వాల్చేసినది. వెంటనే గురుభగవానుల ముందుకు తీసుకొని పోగా శ్రీవారిని చూస్తూ ఆ తండ్రి సన్నిధానములో అసువులు బాసినది. ఆహా, పరమాత్ముని సాన్నిధ్యమున జీవమును కోల్పోయిన జీవులకు కైవల్య ప్రాప్తి.
అట్టివారు ఆ తండ్రిలో విలీనమగుదురు అనుట వేదవాక్కు. ఆ ధన్యజీవికి నమోవాక్కు.